న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైంది హైదరాబాద్ నగరం. న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పబ్లు, ఈవెంట్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల భద్రతకు ప్రత్యేక షీ టీమ్స్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంచారు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని పోలీసులు తెలిపారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ లాంటి ప్రాంతాల్లోకి ఎవరికీ అనుమతి లేదంటున్నారు. బేగంపేట్, టోలీ చౌక్ మినహా అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్ప్రెస్ వేపైకి అనుమతి ఇవ్వనున్నారు. రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు హైదరాబాద్ సిటీలోకి ప్రైవేట్ బస్సులకు నో ఎంట్రీ. న్యూ ఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అంటున్నారు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్. అనుమతి లేకుండా పార్టీలు నిర్వహిస్తే చర్యలుంటాయన్నారు. పార్టీలలో, పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం లేకుండా నిర్వాహకులు చూసుకోవాలన్నారు. డ్రగ్స్పై లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఈగల్ టీం నిఘా ఉంటుందన్నారు పోలీసులు. ఈవెంట్లకు సామర్థ్యానికి మించి టికెట్లను విక్రయించకూడదని సూచిస్తున్నారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్న వెస్ట్ జోన్ డీసీపీతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. ఒకవైపు ఈవెంట్ ఆర్గనైజర్లు, పబ్బులు, క్లబ్లు ఒకవైపు అరేంజ్మెంట్ చేస్తుంటే మరొక వైపు ప్రశాంతంగా న్యూ ఇయర్ సాగేలాగా హైదరాబాద్ పోలీసులు పూర్తిస్థాయి ఏర్పాట్లు ఒకవైపు చేస్తున్నారు. అసలు 31st నైట్ ఆంక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి బందోబస్తు, డ్రంక్ అండ్ డ్రైవ్ ఏంటి, ఈవెంట్లకు సంబంధించిన పరిస్థితి ఏంటి, వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, 31st నైట్ కి ఏంటి, ఎలాంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి, ఈవెంట్స్ కి సంబంధించి ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ సిపి గారు ఇంత ముందే మనకి ప్రెస్ మీట్ లో తర్వాత వాళ్ళ ఆర్గనైజర్స్ తో కూడా మీట్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మినిమం 15 days ముందు వాళ్ళని అప్లై చేయమన్నారు. దీంతో అప్లికేషన్ ముందు సఫిషియెంట్ టైం ఉంటే ఫీల్డ్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళటం, తర్వాత అక్కడ కావాల్సిన ఏర్పాట్లు సఫిషియెంట్ ఉన్నాయా లేవా చూసుకోవటం, వాళ్ళకి గైడ్ చేయటం, ఏదైనా ఉంటే షార్ట్ ఫాల్ ఉంటే ముందే చెప్పి కరెక్ట్ గా చేయొచ్చు అనేది ఒకటి, వాళ్ళు రెక్టిఫై కూడా చేసుకుంటే పర్మిషన్ ఇచ్చి అందరికీ ఫెసిలిటేట్ చేయాలనే దాని ఉద్దేశం. లాస్ట్ మినిట్ లో ఇస్తే అది ఒక రిజెక్ట్ చేయటం అనేది ఒకటే ఎజెండా మాది కాదు కాబట్టి అందరికీ అది 15 days ముందు పెట్టమన్నారు. మన దగ్గర వెస్ట్ జోన్ లో ఇప్పుడు 40 పబ్స్ ఉన్నాయి, స్టార్ హోటల్స్ అన్ని ఉన్నాయి. వీళ్ళందరిలో ఇప్పటికీ మనకి 24 అప్లికేషన్స్ ఆల్రెడీ వచ్చి ప్రాసెస్ లో ఉన్నాయి. ఇవి బేసికల్లీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పర్మిషన్ ఏమో 1 o'clock వరకు మనందరికి తెలుసు, అది సిపి గారి నుంచి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే టికెటెడ్ ఈవెంట్ ఉన్నా, నాన్ టికెటెడ్ ఈవెంట్ ఉన్నా కూడా వీళ్ళు పర్మిషన్ పెట్టాలి. అప్పుడు మాత్రమే పోలీస్ అరేంజ్మెంట్స్ గానీ పబ్లిక్ సేఫ్టీకి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా కావాల్సిన అరేంజ్మెంట్స్ పోలీస్ చేయగలుగుతుంది. కాబట్టి అందరూ అప్లికేషన్ పెట్టాలి. ఫస్ట్ ఇది 1 o'clock వరకు మనము ఇది ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో అవుట్ సైడ్ ఏదైతే సౌండ్ సిస్టమ్స్ ఏదైతే ప్లే చేస్తారో వాళ్ళు 100% 10 o'clock ఆ సౌండ్ సిస్టమ్స్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పార్కింగ్ కూడా ఏదైతే పబ్స్ ఉండనియండి, హోటల్ ఉండనియండి, వాళ్ళకి ఎంత పార్కింగ్ అవైలబుల్ ఉందో అంతే పార్కింగ్ చేయాలి తప్ప మేము మొత్తం బిజినెస్ మేము చేసుకుంటాం, రోడ్డు మీద కూడా పెట్టుకోవచ్చు అంటే కఠినంగానే వ్యవహరించడం జరుగుతుంది. ట్రాఫిక్ పోలీస్ తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీస్ కలిసి ఆ రోజు డ్రైవ్ కండక్ట్ చేస్తాం. ఎవరైతే అన్ఆథరైజ్డ్ పార్కింగ్ ఏరియాల్లో తీసుకొచ్చి రోడ్ల మీద పబ్లిక్ ప్లేస్లలో ఏదైనా చేస్తే మాత్రం యాక్షన్ గట్టిగానే ఉంటుంది, జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు రాత్రి ఓవర్ స్పీడ్ తోటి వెళ్ళడం కానీ కింద యాక్సిడెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి ఎలాంటి యాక్షన్స్? దీంట్లో ఏదైతే వల్నరబుల్ ప్లేసెస్ లో కొన్ని చోట్ల ఫ్లైఓవర్స్ క్లోజ్ చేయటం కావచ్చు, తర్వాత చెక్ పోస్టులు పెడతాం. ర్యాష్ డ్రైవింగ్ ఎక్కడెక్కడైతే ప్లేసెస్ స్ట్రైట్ రోడ్స్ ఎక్కడైతే ఉంటాయో, కొన్ని చోట్ల స్పీడ్ వెళ్లే వల్నరబుల్ ఏరియాలు, హాట్ స్పాట్స్ ఏదైతే ఉంటాయో, లేకపోతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ లో ఎట్లాగూ ట్రాఫిక్ పోలీసులు తర్వాత లా అండ్ ఆర్డర్ కూడా మీకు తెలుసు సిటీ పోలీసులో చాలా చెక్ పోస్ట్స్ పెడతాము. పెట్టిన తర్వాత దాంట్లో స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. ఇది కరెక్ట్. ఇది ఈ సెలబ్రేషన్స్ అనే పేరు మీద మైనర్స్ బళ్ళు తీసుకొని వెహికల్స్ తీసుకొని వచ్చి డ్రైవ్ చేయకుండా చూడాల్సిన బాధ్యత పేరెంట్స్ మీదే ఉంటుంది. లైసెన్స్ లేని వాళ్ళకి వెహికల్ ఇచ్చి పంపినా కూడా కన్సర్న్ ఓనర్స్ కి, వాళ్ళ పేరెంట్స్ కి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కూడా దీంట్లో చట్టబద్ధంగా యాక్షన్ కి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది ప్రస్తుతం వెస్ట్ జోన్ డీసీపీ చెప్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు తాము ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు, కానీ నిబంధనలకు అనుగుణంగా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలి. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ చూపించిన నిబంధనలు కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్స్ పెట్టిన నిబంధనలు కావచ్చు, వీటన్నిటిని కూడా పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకోవాలనేది ప్రస్తుతం అయితే చెప్తున్నారు డీసీపీ శ్రీనివాస్. అలాగే ఆ రోజు రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ ఖచ్చితంగా ఉంటుంది. తాగి ఎవరు కూడా వాహనాలు నడపొద్దు. ఒకవేళ ఎవరైనా సరే పబ్బుల్లో తాగినా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైతే ఎవరైతే పబ్బు నిర్వాహకులు ఉన్నారు వాళ్ళు కూడా డ్రైవర్లను ఏర్పాటు చేయించుకోవాలని కూడా ఒక చెప్తున్నారు. అలాగే మైనర్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి పంపించొద్దు. ఫీల్డ్ వెళ్లి అక్కడ తమ సిబ్బంది కూడా చెక్ చేసిన తర్వాతనే పూర్తి స్థాయిగా అనుమతులు ఇస్తాము. పార్కింగ్ కి ఏర్పాట్లు చేసుకోవాలి. ఎక్కడ కూడా ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగించకూడదు. ఇది ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఈవెంట్స్ కానీ న్యూ ఇయర్ వేడుకలు కానీ ప్రశాంతంగా జరుపుకోండి. న్యూ ఇయర్ వేడుకలకు తాము మాత్రం అడ్డంకి కాదు అనేది కూడా ప్రస్తుతం అయితే హైదరాబాద్ పోలీసుల తరఫున వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా రాకేష్ తో రాధాకృష్ణ, హైదరాబాద్.